హాయ్ ఫ్రెండ్స్, నేనంటే మీ వాసునండి. ఈరోజు కూడా సరికొత్త వీడియోతో మీ ముందుకనేది రాబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే మా ప్రాంతంలో దొరికేటటువంటి కోసిం పండ్లు ఫ్రెండ్స్. ఆ కోసిం పండ్లు అనేవి ఎలా ఉంటాయంటే చూడండి, ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇవి మాకు వేసవికాలంలో అంటే మే, జూన్, జూలై నెలల్లో ఎక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్. అది దీని యొక్క టేస్ట్ అనేది ఎలా ఉంటుందో కూడా తినేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అనేది బాగా ముదిరినటువంటి కాయలైతే తీపి ఎక్కువగా ఉండి పులుపు తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే లేత కాయలు అనుకోండి, పులుపు ఎక్కువగా ఉంటుంది. అయితే కొంచెం బాగా ముదరలేదు, అలాగని లేత కూడా కాదు, పర్లేదు. తీపి పులుపు సమానంగానే ఉంది, పర్లేదు, తినడానికి పర్లేదు, మరి పులుపు ఏం లేదా. అయితే మా వాళ్ళు ఏం చేస్తారంటే తినేస్తారు. తినేసినాక ఈ మిగిలినటువంటి లోపల ఉండేటటువంటి పిక్క ఏదైతే ఉందో చూడండి, ఇది ఉంది కదా, ఇదేదైతే ఉందో ఈ పిక్క ద్వారా అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పిక్క ద్వారా తీసినటువంటి అదే సేకరించినటువంటి ఆయిల్ ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి ఏవైతే చిన్న చిన్న పొక్కులు కానీ చిన్న చిన్న దొరదలు కానీ ఇటువంటి వచ్చేటప్పుడు ఈ ఆయిల్ని అటువంటి దొరదలు వచ్చిన చోట ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలా ఉపయోగించడం ద్వారా తగ్గుద్ది అనేసి మా నమ్మకం ఫ్రెండ్స్. అయితే ఇటువంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మీరు తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా ఛానల్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. గెస్తాగలు అనేసి, బొర్రతేనె అనేసి, మసూరు తేనె అనేసి, అలా కొండమాడి పళ్ళు అనేసి, బెత్తుకు పండ్లు అనేసి, ఇలా రకరకాల వీడియోస్ అనేవి మా ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. తప్పనిసరిగా మా వీడియోస్ని చూసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా డెవలప్మెంట్కి మీరు ఎంతగా సహాయపడతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మాకు కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఎందుకంటే మీ కామెంట్స్, మీ లైక్సే మా ఛానల్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.